ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. బావతో గడపాలనే చిన్న కోడలిని అత్తమామలు చిత్రహింసలు పెడుతున్నారు. ఇందుకు కోడలు వ్యతిరేకించడంతో గృహ నిర్బంధం చేశారు. భర్తను సైతం దాచేసింది తోటి కోడలు. అత్తమామలతో పాటు తోటి కోడలు సైతం బావతో గడిపి వారసుడికి జన్మనివ్వాలని ఒత్తిడి పెడుతోందని బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంది. బంధించిన గదికి కరెంటు, తాగునీరు కట్ చేసి నానా ఇబ్బందులకు గురి చేశారంటూ వాపోయింది బాధిత మహిళ. అంతేకాదు మామతో గడపాలంటూ అత్త కూడా బలవంత పెడుతోందని బాధితురాలు గోడు వెళ్లబోసుకుంది. విషయం తెలుసుకున్న హ్యూమన్ రైట్స్ అధికారులు రంగంలోకి దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అమ్మా ఏమండి కొద్దిగా లేపు అర్జెంట్గా బయట తీసుకెళ్ళి పెట్టించండి. ఆ పిల్లకి పాపం ఏం తిన్నది ఏంటో భయపడిపోతుంది. ఆ పిల్లకి కంగారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో గృహహింసకు గురైనటువంటి అమృతవల్లి ఇంటి వద్ద మనం ఉన్నాము. ఇప్పటికే ఆమెను అత్తమామలు, భర్త యొక్క అన్న మొత్తం ముగ్గురు కలిసి తీవ్ర మనోవేదనకు గురి చేశారు. చాలా ఇబ్బందులు పెట్టారంటూ అమృతవల్లి చెప్పింది. గదిలోనే బంధించి కనీసం బయటకు కూడా రానివ్వకుండా ఆహారం కూడా అందించలేదంటూ కూడా చెప్పి మనతో అమృతవల్లి ఉన్నారు. ఆమెను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంటి అసలు ఏమైంది? మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? సార్, నా పేరు చిన్ని అమృతవల్లి సార్. మా ఆయన గారి పేరు చిన్ని రంజిత్ కుమార్. మాకు పెళ్ళయి 22 నెలలు అవుతుంది. నాకు ఒక బాబు పుట్టాడండి. బాబు పేరు కృషివ్ కార్తికేయ. మా అమ్మగారు వాళ్ళు కాపురానికి పంపించారు. బాబుకి బాగోలేదు అనేసి ఇంటికి వెళ్ళాను. మళ్ళీ మొన్న వచ్చారు దింపడానికి. వచ్చి నన్ను బాబుని దింపడానికి వచ్చారు సార్. వస్తే ఆపరేషన్ చేయించుకోమని మా అత్తయ్య గారు ఆపరేషన్లోనే ఆపరేషన్ చేయించుకోమన్నారు సార్. చేయించుకోలేదని చెప్పేసి ఆపరేషన్ చేయించుకోమంటే చేయించుకోవాలి. నా మాట అంటే నీకు లెక్కలేదా? ఏం చేసుకుంటావు చేసుకుని ఇంటికి పో, అది ఇదని చెప్పి అరిసారు సార్. మా అమ్మగారిని, నన్ను, మా అన్నయ్యని, మా చుట్టాలని మొత్తం అందరిని ఇష్టం వచ్చినట్టు తిట్టారు సార్. డాడీ లేరని నాకు చిన్న చూపు చూస్తున్నారు సార్. ఇక్కడ ఉండాలంటే మా బావగారితో కలిసి పడుకుని మా బావగారికి సుఖాన్ని అందించాలంట సార్. ఆయనతో కూడా కలిసి మా బాబుని కనాలంట. ఆయనకు వారసు ఉండేవాళ్ళంట. అలా అయితేనే ఇంట్లో ఉండాలంట సార్. ఆయనతో కలిసి పడుకోవట్లేదని మొత్తం తిండి పెట్టకుండా, నీళ్ళు ఇవ్వకుండా, చంటి పిల్లడని చూడకుండా, ఏసీ లేదు, ఫ్యాన్ లేదు, దుప్పట్లు లేవు, పరుపులు ఏమీ లేవు, మొత్తం సమస్తం తీసుకెళ్ళిపోయారు సార్. ఆయన పక్కలో పడుకుంటేనే ఇవన్నీ అంట సార్. ఆయన సుఖ పెట్టాలంట సార్. అవసరమైతే మా మామగారి పక్కలో కూడా పడుకోవాలంట. ఎవరన్నారమ్మా ఈ మాటలన్నీ? ఎవరన్నారు? మా అత్తగారు సార్. నిన్న రోజు అర్ధరాత్రి వచ్చి తలుపులు కొట్టేస్తున్నారు సార్. మా అత్తగారు మామగారు కలిసి నిన్న రాత్రి కూడా వచ్చి మొత్తం అల్లకల్లోనం చేసేసి రావే నన్ను అక్కలిపోయారు సార్. ఏడ్చి కాలు పట్టుకున్నాను సార్. ఇప్పుడు దాకా ఎన్ని చేసినాయి అన్నీ భరించుకుంటూ వచ్చాను సార్. ఇంకా మా ఆయన ఎక్కడున్నారో కూడా నాకు తెలియదు సార్. మా ఆయన గారు ఎవరైనా అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు సార్. ఇంట్లో ఒకరు కూడా లైట్ లేదు, ఫ్యాన్ లేదు, తిండి లేదు, నీళ్ళు లేవు, బయటకు వెళ్ళనివ్వట్లేదు. ఈ గదిలోనే 10 రోజుల నుంచి నరకం అనుభవిస్తున్నాను. కిందకి వెళ్దామంటే గేట్ వేసేస్తున్నారు, పైకి వద్దామంటే తలుపు వేసేస్తున్నారు. ఆఖరికి మా అన్నయ్య పాపం నిద్రాహారాలు మానేసుకుని ఎండనక వాననక బయట నుంచి మాకు తినడానికి తిండి, నీళ్ళు అందిస్తుంటే అందించడానికి లేకుండా ఎంత దారుణంగా ఇబ్బంది పెడుతున్నారు సార్ మమ్మల్ని. పక్కింట్లోంచి అందిస్తుంటే ఆఖరి కాళ్ళ మీద కూడా కంప్లైంట్ పెడతామంటున్నారు సార్. వాళ్ళ మీద కేసు పెడతారండి సార్. చంటి పిల్లోడు ఉన్నాడని చూడకుండా పాలు కానీ నీళ్ళు కానీ ఆఖరి చూడండి సార్, మీరే కనిపిస్తుంది. ఫ్యాన్ లేదు, లైట్ లేదు, ఏమీ లేదు. అలా 10 రోజుల నుంచి పిచ్చి దానిలాగా అలాగా లోపల ఉన్నాను. బయటికి రావాలంటే పర్మిషన్ తీసుకోవాలి, లోపలికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి. మా మామగారు అక్కడ పడుకుని
ఈ గదిలోకి చూస్తున్నారు సార్. అంటే ఇప్పుడు మీ వాళ్ళు వచ్చాక కరెంటు ఇచ్చారమ్మా ఇక్కడ గదిలో? కరెంట్ లేదు సార్, నిన్నైతే కరెంట్ కూడా ఆఫ్ చేస్తారు సార్. లైట్లు, ట్యూబ్ లైట్లు తీసుకెళ్ళిపోయారు, ఫ్యాన్ తీసుకెళ్ళిపోయారు, గేసర్ తీసుకెళ్ళిపోయారు. మంచం పరుపు పడుకుంటున్నాడని చెప్తేప్పటి చంటి పిల్లడైతే మా అన్నయ్య చేతి తెప్పించుకున్నాను సార్. నేను కింద నుంచి అంత ఎత్తున్నాడని చెప్పేసి మా అన్నయ్య దొంగ అంటున్నారు సార్. ఇంట్లోకి ఏం లేవు, ఇబ్బంది పడిపోతుంది మా చెల్లని పాపం. ఎండనక వాడనక మా అన్నయ్య అలాగా నన్ను కావు కాసుకుంటూ కూర్చుంటున్నాడు సార్. అంటే మరి మీ ఆయనకి ఫోన్ చేసే ప్రయత్నం చేశారా? రంజిత్ కదా, రంజిత్కి మీరు ఫోన్ చేశారా చేయలేదా? మా ఆయనకి ఫోన్ చేయనివ్వట్లేదు సార్. మా ఆయనకి ఫోన్ చేస్తే చంపేస్తారు అంటున్నారు మా అత్తగారు. మా ఆయనకి ఫోన్ చేయకూడదంట సార్. నేను మా ఆయనకి ఫోన్ చేయొద్దని చెప్తున్నారు సార్. మా ఆయన ఎక్కడని అడుగుతుంటే చెప్పట్లేదు సార్. ఆయనన్నా భార్య ఎక్కడ, భార్య కానీ పిల్లడు సార్ ఆయన ఎక్కడ దాస్తారు, నన్ను ఎక్కడెట్టి ఇంత ఇబ్బంది పెడుతున్నారు. మా ఆయన ఏం చేస్తున్నారు కూడా నాకు తెలియదు, మా ఆయన ఎక్కడెట్టారు కూడా నాకు తెలియదు. మా అత్తగారు, మా మావగారు, మా అక్క, బావగారు అందరూ కలిసి నన్ను చిత్రహింసలు పెడుతున్నారు సార్. చచ్చిపోవాలనిపిస్తుంది సార్. మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళారమ్మా మీరు ఎప్పుడైనా? పోలీస్ స్టేషన్కి వెళ్ళారమ్మా మీరు కంప్లైంట్ టైంకి? మొన్న వెళ్ళొచ్చాం సార్. మా ఫ్యామిలీ అందరి మీద నన్ను కాపురాన్ని తీసుకొస్తే నా మీద, మా ఫ్యామిలీ మీద రివర్స్ కేసు పెడుతున్నారు సార్ వీళ్ళు. అంటే ఏంటమ్మా అసలు ఇబ్బంది ఎక్కడొచ్చింది? వెసెక్టమీ ఆపరేషన్ వల్లేనా, లేకపోతే మీ మధ్య ఏమన్నా కుటుంబం మధ్య విభేదాలు అసలు దేనికి వచ్చి? నేను మా ఆయనగా చాలా బాగుండేవాళ్ళం సరే, ఎలాంటిది లేదు, మీ ఇద్దరు బాగుండేవాళ్ళం. ఆపరేషన్ చేయించుకోమన్నారు, ఆపరేషన్ చేయించుకున్నా. సి సెక్షన్ ఆపరేషన్ అయింది సార్ నాకు. అదే రోజున చేయించుకోమంటే నాకు బాగోలేదని చెప్పింది సార్. మీ పిల్లానికి నీ మాట అంటే నా మాట లెక్కలేదు, నీ పిల్లానికి నేను ఎంత అంటే అంత, నేను చేయించుకోమని నువ్వు చేయించుకోవాల్సింది తిడుతున్నారు సార్. ఆపరేషన్ చేయించుకోకుండా కాపురానికి తీసుకొచ్చారని. సరే నేను చెప్పినట్టు నువ్వు చేయలే కదా, నీ బావతో కలిసి పడుకో. అవునమ్మా, అప్పుడు ఆయనే ఉన్నారు, మరి మీ బావగారు ఉన్నారా అప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగి ఆ మాటలు అన్నప్పుడు? ఆయనకి తెలుసా ఇవన్నీ? ఆయనకు తెలుసు సార్. రోజు అర్ధరాత్రి మా మామగారు, మా అత్తగారు వచ్చి తలుపులు కొట్టి నన్ను ఏదో విధంగా పైకి తీసుకెళ్ళాలి అనుకున్నారు సార్. కింద లేవు కదా నీకు, తిండి లేదు, నీళ్ళు లేవు, నీ బావ పక్కలో అయితే వెచ్చగా ఉంటుంది, పడుకో అని సుఖపెట్టు. నా పెద్ద కొడుకును కూడా. ఏం చేస్తారు మీ ఆయన గారు? ఏం చేస్తారమ్మా మరి? ఆయన గారు బిజినెస్ సార్, చంద్ర ట్రేడర్స్ సార్, షాప్ సార్, కిరాణా షాప్ సార్. మా మావయ్య గారు, మా బావగారు, మా ఆయన గారు కలిసి చూసుకుంటారు సార్ బిజినెస్. మరి 10 రోజుల నుండి ఆయన అందుబాటులో లేడా? లేదు సార్, మా ఆయన గారు కనిపించట్లేదండి. అడుగుతుంటే చెప్పట్లేదు, ఫోన్లు చేద్దామని చేయనివ్వట్లేదు సార్. అదే ఇప్పుడు ఏంటంటే ఇదే నమ్మశక్యంగా లేదు కదా. మీరు ఏమో ఇట్లా చెప్తున్నారు, కనీసం భర్త మాకు బాగానే ఉన్నాడు, గొడవలు లేవని మీరు చెప్తున్నారు. మరి భర్తగానే ఉండాలి కదా. భార్య ఎక్కడుంది, బాబు ఎక్కడ ఉన్నాడు, బాబుతో మాట్లాడాలి. సంవత్సరం బాబు కదా, చూడాలి, వీడియో కాల్ చేయాలి, లేకపోతే మాట్లాడాలి. మామగారు ఏం చెప్పారు మా ఆయనకు నాకు తెలియదండి. ఆయన కూడా నన్ను రావట్లేదు సార్, బాబుని చూడట్లేదు, నన్ను చూడట్లేదు. నాకు తెలియదు సార్. ఇది వరకు పెళ్లి చేసుకున్నాక నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు సార్. ఇక్కడే ఉన్నాను సార్. మొన్న వచ్చినప్పుడు ఉన్నారు, తర్వాత ఏమయ్యారు తెలియదు. మా ఆయన ఏరంటే సమాధానం చెప్పట్లే, మా ఆయనకి ఫోన్ చేయనివ్వట్లే. నీ బావతో కలిసి పడుకుని సుఖాన్ని ఇస్తానే మీ ఆయన చూపిస్తాను అంటున్నారు సార్. అంటే అంతకుముందు మీకేమైనా గొడవలు ఉన్నాయా? అంతకుముందు కూడా పెద్దలతో మాట్లాడుకున్నారు, పంచాయతీ ఏదో జరిగిందని చెప్తున్నారు. మరి అది అప్పుడు దేని గురించి వచ్చింది గొడవ? కాపురానికి తీసుకెళ్ళడానికి అంతే సార్, అంతకు మించి ఇంకేం లేదు సార్. కాపురానికి తీసుకొచ్చారు సార్. తీసుకొచ్చి బాబుకి బాగోలేదని ఇంటికి వెళ్ళాను సార్. బాబుకి బాగోలేదని ఇంటికి వెళ్తే మళ్ళీ మా అమ్మగారు దింపడానికి వచ్చారు సార్. మా అమ్మగారు మా వాళ్ళందరూ కలిసి దింపడానికి కాపురానికి వచ్చి బాబుకి బాగోలేదు కదండి, బాగా చూసుకోండి అని చెప్తామని వస్తే మళ్ళీ ఆపరేషన్ మాట్లాడుతున్నారు సార్. ఆపరేషన్ చేయించుకోమంటే ఆపరేషన్ చేయించుకోలేదు. అంటే కాదమ్మా, ఇప్పుడు మేము ఒక ఓల్డ్ వీడియో చూసాము. మీ మావయ్య గారు ఏదో మంచం దివాన్ కాటు మీద కూర్చుని ఉన్నారు, మీరు తలుపు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి అసలు ఏమైంది అప్పుడు ఏమైంది ఆ రోజు? వీడియో రికార్డ్ చేసింది ఎవరు? నేనే సార్. లోపల తిండి లేదు, నీళ్ళు లేవు, ఏమి ఇవ్వట్లేదు సార్ వీళ్ళు నాకు. తిండి కానీ నీళ్ళు కానీ ఏమీ లేవు సార్. అన్నీ బయట నుంచి తెచ్చుకున్నా. మా అన్నయ్య కొనేస్తున్నాడు సార్ నాకు అన్ని. ఇవన్నీ కూడా మా అన్నయ్య ఇచ్చినాయి సార్. ఇవన్నీ మా అన్నయ్య తెచ్చాడు సార్ బయట నుంచి. కింద నుంచి వద్దామంటే అన్నయ్య రానివ్వట్లేదు సార్, నన్ను బయటకు వెళ్ళనివ్వట్లేదు సార్. వాళ్ళు ఎప్పుడు తలుపు తెస్తే అప్పుడు వెళ్ళాలంటే సార్ నేను. అన్నయ్య అన్నీ ఇచ్చాడు సార్ మాకు. లేకపోతే ఇవి కూడా ఏం లేదు సార్. నేను ఆఖరికి తలుపేసేస్తే చంటి పిల్లోడు ఏడుస్తున్నాడు. అత్తయ్య గారండి, మేము పెద్దోళ్ళం ఎలా ఉంటాము, చంటి పిల్లోడండి ఆకలికి ఏడ్చేస్తున్నాడండి, తలుపుతీయండి అని కాలు పట్టుకుంటే చత్తే చావని ఏడ్చి చావని అన్న కొడుకుని అంత ఎడుతున్నారు సార్.
ఏంటమ్మా ఇప్పుడు మీకు ఏం కావాలి, మీకు ఏం కోరుకుంటున్నారు మీరు పోలీసులు? మా అత్తగారు, మా మామగారు, మా అక్క బావగారు కలిసి నన్ను చిత్రహింసలు పెడుతున్నారు సార్. నన్ను, నా కొడుకుని, నన్ను మా ఆయన గారిని కాపురం చేసుకునేవట్లేదు. నన్ను మా ఆయన గారిని సక్రమంగా కాపురం చేసుకునేలాగా, నాకు సకల సౌకర్యాలు అందించేలాగా, మా మధ్య ఎటువంటి లేనిపోని తగాదాలు పెట్టకుండా మా అత్తగారిని శిక్షించాలి, మా మామగారిని శిక్షించాలి, మా బావగారిని, అక్కని అందరు శిక్షించాలి. నన్ను మా ఆయన్ని విడదీయకుండా మా అత్తగారిని కోరుకుంటున్నాను సార్. మా అత్తగారు వాళ్ళే సార్ ఇదంతా. ఇప్పుడు ఇది మరి ఎట్లా బయటకు వచ్చింది? ఇప్పుడు మీరు ఎవరికి ఫోన్ 10 చేస్తే రోజుల నుంచి తిండి లేక అన్ని భరించుకుంటూ వచ్చాను సార్. 10 రోజుల నుంచి ఇంకా ఆకలికి ఆగలేక పిల్లడు ఏడ్ చేస్తుంటే ఏం చేయాలి తెలియక ఇంకా అప్పుడు మా అన్నయ్య చెప్తే ఈ మీడియా ద్వారా ఇన్ని రోజులు భరించుకుని వచ్చి ఇప్పుడు బయటపడ్డాను సార్. అంటే కోపంలో అన్న మాటలుగా చూడాలమ్మా, వాళ్ళు ఇంటెన్షనల్గా అన్నారా, లేకపోతే కోపంలో బూతులు తిడతారు, లేకపోతే దెబ్బలాట్లు జరుగుతాయి అట్లా అనుకోవాలా, ఇంటెన్షనల్గా కావాలని అన్నారు నువ్వు అనుకుంటున్నావా? అంటే ఇట్లా మావగారితో వెళ్ళు, బావగారితో వెళ్ళు అనే మాటలు. నేను ఆపరేషన్ చేయించుకోలేదని అనుకుంటున్నాను సార్. ఆపరేషన్ చేయించుకోలేదు కాబట్టి కాపురానికి తీసుకెళ్ళంట. వాళ్ళతో కలిసి పడుకుంటేనే నేను ఇంట్లో ఉండాలంట సార్, లేకపోతే ఇంట్లో ఉండకూడదంట. మరి మీ ఆయనతో మీకు ఏమైనా గొడవలు ఉన్నాయమ్మా గతంలో? గొడవలేదు సార్, మా ఆయనతో గొడవలేదు. ఇంత జరుగుతున్నా మరి మీ ఆయన ఎందుకు రాలేదు? అంటే మాకు ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశాం కదా, కింద కామెంట్స్లో అడుగుతున్నారు అందరూ, చూసేవాళ్ళు అందరూ కూడా, మరి హస్బెండ్ ఎక్కడ ఉన్నాడు 10 రోజుల నుండి, ఎందుకు తెలియదు సార్ నాకు. మా ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు, అడుగుతుంటే చెప్పట్లేదు, ఫోన్ చేద్దాం చేయలేదు. ఆయన రంజిత్ ఎందుకు రావట్లేదు నీ దగ్గరికి? నువ్వు చేయలేదు సరే, నువ్వు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, రాలేదు. పోనీ అతనన్నా ఆ కుర్రోడన్నా రావాలి కదా, రంజిత్ అన్న భార్య దగ్గర రావాలి సార్. మా ఆయన ఎక్కడ ఉన్నారని అడుగుతుంటే చెప్పట్లేదు సార్, ఎక్కడ దాస్తారు మా ఆయన నాకు తెలియదు. ఓకే అమ్మ, నీది ఓకే. రంజిత్ కన్నా భార్య అంటే ప్రేమ, లేకపోతే కొడుకు మీద ప్రేమ ఉండాలి కదా, అతనన్నా వచ్చి చూడ, అతని ఇంట్లోనే కదా నువ్వు ఉన్నావు. అవును సార్ నేను ఉన్నాను, ఆయన ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు. ఆయనకి ఏం చెప్పారో వీళ్ళు తెలియట్లేదు, ఆయనకి ఏం చెప్పారో తెలియదు. నన్ను అయితే 10 రోజుల నుంచి హింసిస్తున్నారు. మా ఆయన ఎక్కడ దాస్తారో తెలియదు వీళ్ళందరూ కలిసి. మా ఆయన అయితే రావట్లేదు. అంతకుముందు కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారమ్మా మీరు పోలీసులకి? కాపురంకి తీసుకెళ్ళట్లేదని ఇచ్చారా? ఏ నెలలో? లేదు సార్, కాపురానికి తీసుకొచ్చారు సార్. మరి ఎందుకు వెళ్ళారు మరి పోలీస్ స్టేషన్? వీళ్ళు వెళ్ళారు సార్, మేము కాపురానికి తీసుకొచ్చారు సార్ నన్ను పేరెంట్స్. తీసుకొస్తే న్యూసెన్స్ కేసు పెట్టడానికి ఏదో కేసు పెట్టబోయారు సార్ మా ఫ్యామిలీ అందరి మీద. అత్తగారింటికి కాపురానికి ఇప్పుడు మా ఇల్లు ఇదే కదా సార్. పెళ్ళయ్యాక అమ్మింటి దగ్గర ఎప్పుడు ఉంటాం, పెళ్ళికి ముందు ఉంటాం. పెళ్ళయ్యాక మొగుడిల్లే నా ఇల్లు, మరి ఇక్కడ ఉండకండి ఇంకెక్కడ ఉంటాను సార్ నేను. మా అత్తగారు అయితే 498A కేసు పెట్టుకో, మా అందరి మీద కావాలంటే కోర్టులో తెలుసుకుందాం, వెళ్ళిపోయి తిడుతుంది. ఇదంతా కేవలం ఆపరేషన్ గురించి వచ్చిందమ్మా? కేవలం ఆపరేషన్ గురించి అన్నా ఇదంతా, లేకపోతే నిజంగానే మీ మీద ఒత్తిడి కానీ లేకపోతే అట్లా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? కేవలం పిల్లలు పట్టకుండా మీరు ఆపరేషన్ చేయించుకోలేదని ఈ గొడవ వచ్చింది అనుకుంటున్నారు మీరు? నేనైతే అది అనుకుంటున్నాను సార్. ఎందుకు అదే సార్ మెయిన్ రీజన్ అదే సార్. ఆపరేషన్ చేయించేసుకోమని ఆ డాక్టర్ ఆ రోజు చెప్పారు సార్. చాలా రక్తం బ్లడ్ బ్లీడింగ్ అయిపోయి చాలా నీరసపడిపోయింది సార్. ఇప్పటికి నన్ను చూస్తే మీకే తెలుస్తుంది నేను ఎలా ఉన్నాను. చేయించుకోలేదనేసి ఇది చేస్తున్నారు సార్. మీ భర్త మీరు బాగానే ఉన్నారు, ఎటువంటి ఇబ్బందులు లేవు? లేవు సార్, మేము బాగానే ఉన్నాం సార్. వాళ్ళ అమ్మగారు మాట అంటే వేదం సార్ మా ఆయనకి. అమ్మ చెప్పినప్పుడు చేయించుకోలేదని చెప్పేసి మరి నాతో ఆయన మాట్లాడడం మానేసి నాకు తెలియట్లేదు సార్. 10 రోజుల నుంచి కనిపించట్లేదు. మా అత్తగారు మా ఆయనకి ఏం చెప్పారు కూడా నాకు తెలియట్లేదు సార్. ఇప్పుడు మీ బావగారి మీద చెప్తున్నావు కదమ్మా, అంటే మీ బావగారు అన్నారా లేకపోతే మీ అత్తగారు అంటే ఆయన ఉన్నాడు, లేకపోతే అనేటప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడా? ఆయన చూడడం కానీ ఇబ్బందులు ఆయనకి తెలియదు, ఇక్కడే ఉంటారు వాళ్ళు కూడా? మా అక్క బావగారు 5th floor లో ఉంటారు సార్. మా ఆయన గారు నేను ఈ గదిలో ఉండేవాళ్ళం సార్. మా అత్తగారు మామగారు అక్కడ ఉండేవాళ్ళు సార్. మా ఆయన గొడవలన్నీ వాళ్ళకి తెలుసా అంట మీ బావ? మా అత్తగారు మా మామగారు మా అక్క బావగారు కలిసి చేస్తున్నారు సార్. ఇదంతా నలుగురు కలిసి చేస్తున్నారు సార్. 13 రోజుల నుంచి టార్చర్ చూస్తున్నాను సార్. ఎంత ఇబ్బంది పెట్టినా తట్టుకున్నాను సార్. ఆఖరికి ఇంకా చంటి పిల్లడు నీళ్ళు లేక కొట్టుకుంటున్నాడు, పాలు లేక అని నిన్న బయటకు వచ్చాను సార్. నేను అన్నీ భరించుకుంటూ వచ్చాను, ఏది మాట్లాడలే, భరించుకుంటూ వచ్చాను. ఇంకా తట్టుకోలేకపోయాను, అందుకే బయటకు వచ్చాను సార్. ఇప్పటికన్నా మీ ఆయన గారు ఫోన్ చేశారమ్మా? రంజిత్ మీకు ఫోన్ చేశాడు? ఇప్పటికన్నా మీ వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, ఇట్లా గొడవ జరిగిందని కాంటాక్ట్లోకి వచ్చాడా? కాంటాక్ట్లోకి రావట్లేదు సార్. ఆయన ఫోన్లు ఎత్తట్లేదు సార్. ఎక్కడున్నారో తెలియట్లేదు సార్. ఇలా అడుగుతుంటే చెప్పట్లేదు సార్. షాప్ అంటున్నారు కదా, షాప్ అన్న ఓపెన్ చేయాలి కదా, వ్యాపారం అయితే పోగొట్టుకోరు కదమ్మా. షాప్ దగ్గర కూడా అందుబాటులో ఉండట్లేదా?
షాప్ దగ్గర మా ఆయన గారు కనిపించలేదు సార్. మరి ఉమ్. మీ అన్నయ్య కానీ లేకపోతే మీ బంధువులు వెళ్ళినప్పుడు ఉమ్. మా బావగారు మా మావయ్య గారు కనిపిస్తున్నారు కానీ మా ఆయన కనిపించట్లేదు సార్ షాప్లో. ఉమ్. మీ మావయ్య గారు ఏమన్నా అన్నారమ్మా? మీ మావయ్య గారు ఏమన్నా అరెస్ట్ చేశారా నేను, లేకపోతే కొట్టడం కానీ అట్లా ఏమన్నా చేశారా? మీ అత్తయ్య మామూలు కానీ? మా అత్తగారు మామగారు ప్రతిరోజు రాత్రి రోజు తలుపులు కొట్టేస్తున్నారు, బాధేస్తున్నారు సార్. బయట వెళ్ళిపోతావనా? ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోతావని వాళ్ళ ఇంట్లో ఉండకుండా నువ్వు వెళ్ళిపోవాలి. ఆపరేషన్ చేయించుకోమంటే చేయించుకోలేదు కదా, ఇంట్లోంచి బయటకు పోవాలి చెప్పేసి మా మామగారు చుట్టుకుని బయటకు లాగపోయారు సార్. ఎప్పుడమ్మది? నిన్న రాత్రే సార్. తట్టుకోలేకపోయాను సార్. పొద్దున్న బాబుకి పాలు లేవని ఎడుతుంటే అడిగానని చెప్పి ఇలా చేశారు. అంతా జరిగినప్పుడు మీ మదర్ పక్కనే ఉన్నారని చెప్తున్నారు కదా, మరి ఆవిడ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు? ఆవిడ మా అమ్మగారిని కూడా చులకనగా చూసి మా అమ్మగారిని కూడా తిడుతున్నారు సార్ మా మామగారు మా అత్తగారు కలిసి. మా అమ్మాయి నేను చేయకండి, మా అమ్మాయి అలా ఆయనతో కలిసి ఉంటుంది, ఎందుకంటే పెద్ద అబ్బాయితో అలా చేయమంటున్నారు, ఆపరేషన్ చేయిస్తాం అన్నాం కదండి, బాబు కండిషన్ చూసుకోవాలండి, మా అమ్మాయికి ఒంట్లో బాగాలేదండి అని చెప్తున్నా వినకుండా మా అమ్మని కూడా తిడుతున్నారు సార్. మా అమ్మ ముందు నన్ను అలా చేయమంటున్నారు సార్. మరి ఈ రోజుకి వచ్చారమ్మా మీ బంధువులు? ఇంకా ఇవాళ భరించలేక ఇవన్నీ పెట్టాను సార్. ఇంకా నేను అవన్నీ చేస్తున్నా, అన్ని కాము కూర్చున్నాను సార్. ఇంక భరించలేక ఇలా చేసేటప్పటికి ఇంక బయటకు వచ్చాను సార్. అయితే మొత్తం మీద చూస్తే అమృతవల్లి తన అత్తమామలు తన మానసికంగా హింసలు గురి చేశారు, గృహహింసకు గురి చేశారని చెప్తుంది. అయితే ఇందులో రంజిత్ భర్త పాత్ర కొన్ని అనుమానాలకు తావిస్తుందని చెప్పుకోవచ్చు. 13 రోజులుగా రంజిత్ అందుబాటులోకి రావట్లేదని అమృతవల్లి చెప్తుంది. భార్య ఇన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా రంజిత్ కనీసం కాంటాక్ట్లోకి రాకపోవడం, మాట్లాడకపోవడం కొంత అనుమానాలు. మరోపక్క ఇప్పటికే జంగారెడ్డిగూడెం పోలీసులు స్పందించారు. మామ చిన్ని నాగేశ్వరరావుతో పాటు అమృతవల్లి బావ చిన్ని ప్రవీణ్ని కూడా పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాం, అమృతవల్లికి న్యాయం చేస్తామని పోలీసులు చెప్తున్నారు. తన అత్తమామలను, బావ, అక్కలను కఠినంగా చట్ట ప్రకారం శిక్షించాలి, తన భర్తను తనను కలిపి తనకు మానసిక ప్రశాంతి ఇవ్వాలని అమృతవల్లి డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్తో సాగర్, బిగ్ టీవీ, జంగారెడ్డిగూడెం.